సేమియా పుల్లైస్‌తో మీకున్న మెమరీని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా హాఫ్ కప్ సేమియాల్ని ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఏంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కప్‌తో 2 కప్స్ వాటర్ వేసేసుకొని మరిగిన తర్వాత ఏంచుకున్న సేమియాలను ఈ విధంగా బాయిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్స్ మిల్క్ వేసేసుకొని బాగా మరిగించుకొని పాలు పొంగిన తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసి చక్కెర కరిగేలాగా బాగా స్టిర్ చేస్తూ ఉండండి. పాలు అనేవి కొద్దిగా చిక్కబడేలాగా. ఇవి చిక్కబడిన తర్వాత సేమియాల్ని ఈ పాలని చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే టీ గ్లాసులోకి సేమియా మిల్క్ మళ్ళీ ఈ విధంగా రిపీట్ చేస్తూ గ్లాస్నంతా ఫిల్ చేసేసుకోండి. తర్వాత మీ దగ్గర ఇంట్లో స్పూన్స్ అవైలబుల్లో ఉంటే అవి లేదా ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే అవి మధ్యలో పెట్టేసుకొని 12 hours పాటు ఫ్రీజ్ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. నా చిన్నప్పుడు ఇది 4 రూపీస్. మరి మీరెంత కొనేవాళ్ళో కామెంట్ చేయండి.